కాంట్రవర్సీ వీడియో స్టార్ట్ చేస్తే నీ అమ్మ అయిపోతుంది, నీ పని అయిపోతుంది. నాకు మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది నాకు బర్డెన్ పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా నేను షాప్ పెట్టేసుకొని ఆ షాప్ నడిపించుకుంటుండే. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు అయితే మనం మాట్లాడేపోయేది BGMI కమ్యూనిటీలో ఒక ప్లేయర్ గురించి. ఎవరి గురించి అయితే ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, కానీ యూత్ సపోర్టర్ కూడా ప్లస్ దాని మీదకెళ్ళి చాలా మంది హేటర్స్ కూడా. బట్ క్వశ్చన్ ఏంటంటే, వై డస్ ద కమ్యూనిటీ హేట్ యూనిక్ గేమర్ అంతగనం? లేదా అది హేటా ఆర్ ఎల్స్ ఇన్సెక్యూరిటీయా మనుషులదని చెప్పేసి ఈ రోజు వీడియోలో అయితే మనం ఈ 3 పాయింట్స్ అయితే కవర్ చేస్తాం. యూనిక్ గేమర్ కి అంత క్రిటిసిజం ఎందుకు అని, దాని తర్వాత అంత పెద్ద స్ట్రాంగ్ అండ్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఎట్లా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద రియల్ రీజన్ ఈ డిబేట్ ది ఇప్పటికీ BGMI కమ్యూనిటీలో ఎందుకు ఆగదు అని చెప్పేసి. ఇంకా లాస్ట్ పాయింట్ వింటే అది ఎట్లా ఉంటుంది చూడు, మీ దిమాగ్ ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది. సో మీరు కొత్తలో అయితే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ ఫటాఫట్ మనం అయితే 1K హిట్ చేయాలి కాబట్టి సో సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి అండ్ కమెంట్ చేయండి లాస్ట్ లో అయితే. సో యూనిక్ గేమర్ గురించి ఎవరికైతే తెలియదో ఇది నేను వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఒక బటల్ షాప్కి వెళ్ళి 1 మిలియన్ హిట్ చేయడం అనేది మాట కాదు. ఫ్రమ్ జీరో టు ఎవ్రీథింగ్ అవ్వడం మాట కాదు. లవ్ టు హేట్, హేట్ టు లవ్, అట్లాంటి వ్యక్తి AKA యూనిక్ గేమర్, AKA రాజు అన్న అని చెప్పేసి మనం పిలుస్తాం. ఆల్సో పుంజు అని చెప్పి పిలుస్తాం. అండ్ known for his crazy gameplay, reactions, personality, build చేసిన స్ట్రాంగ్ ఆడియన్స్. ఎందుకు అందరికంటే ఎక్కువ మనుషులు యూనిక్ గేమర్నే క్రిటిసైజ్ చేస్తారని చెప్పేసి మేజర్ రీజన్ ఏంటంటే, చక్కగా మాట్లాడాడు, తిడతాడు, వ్యూస్ కోసం తిడతాడు. ఎవరైనా గేమర్ ఏమైనా తిడితే సారీ చెప్పాడు, రెస్పాండ్ ఇవ్వడు. అంటే BGMI కమ్యూనిటీలో ఈ కామన్ క్రిటిక్స్ అయితే ఎప్పటికుంటాయి. చాలా మందికి ఆ కంటెంట్ చాలా లౌడ్, చాలా అగ్రెసివ్, చాలా బూతులు ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మందికి ఆ గేమ్ ప్లే ఓవర్ రేటెడ్, ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి కొంతమంది సింపుల్ గా ఆ పర్సనాలిటీ నచ్చదు అన్నమాట. సో ఈ కొన్ని రీజన్స్ వల్ల ఆ క్రిటిసిజం అనేది పెరిగింది టైంతో పాటు. బట్ ఆబ్వియస్లీ ఏ క్రియేటర్ అయితే ఎంత పెద్దగా అవుతాడో దాంతోపాటు ఒపీనియన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, క్రిటిసిజం కూడా స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఉన్నా సరే, ఎంతగానం హేట్ ఉన్నా సరే, అతనికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఎట్లా వచ్చింది, రైట్? ఆ మేజర్ క్వశ్చన్ అందరికి అర్థం. ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ ఫ్యాన్ బేస్ అసలు ఎట్లా బిల్డ్ అయిందిరా నాయన. ఒకవేళ నా ముడ్డ అంత ఘనం హేట్ ఉంది, అంత బూతులు మాట్లాడతాడంటే ఎట్లా మనుషులు అంతా సపోర్ట్ చేస్తుర్రు ఎట్లా అని చెప్పేసి చాలా అందరికి అది ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకైతే యూనిక్ గేమర్ అందరినీ జస్ట్ బూతులతోనే ఎంటర్టైన్ చేస్తాడని తెలుసు. కానీ మీకు తెలియదు ఏంటంటే, పుంజు ఈ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేసిండు. ఎట్లయితే మన నార్త్లో మార్టల్, స్కౌట్ వీళ్ళందరూ ఉన్నారు, సో అట్లనే మన పుంజు తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేసి అండ్ లిటరలీ ఎట్లా అందరికీ కళ్ళలా పెట్టేటట్టు మొత్తం నార్త్లోనే దట్ ఎస్ తెలుగు కమ్యూనిటీలో కూడా PUBG ఆడతాం, సౌత్లో కూడా గేమింగ్ అనేది ఉంది, స్ట్రీమింగ్ అనేది ఉంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసిండు. అండ్ అవంతనే కాదు, ఇంటర్నేషనల్ గేమర్ పాండా కూడా యూనిక్ గేమర్ స్నైప్స్కి అయితే రియాక్ట్ అయ్యిండు. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, దాని తర్వాత వన్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రియేటర్ మన తెలుగు కమ్యూనిటీలో, హిట్టింగ్ 1 మిలియన్, హిట్టింగ్ 100K, గెటింగ్ హైయెస్ట్ వాచింగ్, ఇవంతా ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అదొకటే కాదు. మేము పర్సనల్గా కోవిడ్లో ఉన్నప్పుడు, స్ట్రెస్డ్ ఉన్నప్పుడు ఎవ్వరు స్ట్రీమ్ చూడకపో యూనిక్ గేమర్ చూస్తుండే ఇట్లా దిమాగ్ ఇట్లా ఫ్రెష్ అయిపోతుండే. ఎందుకంటే బాస్లలో మాటలేని, ఇంట్లలో పంచాయతీలు చేసిన తర్వాత ఎవ్వరికి జ్ఞానం కావాలి, ఎవ్వరికి ఒక ఇట్లా ముడల ముఖం పెట్టుకొని గేమ్ చూడాలని ఉంటుంది, ఎవ్వరికి ఉండదు, ఎవరైనా సరే. సో యూనిక్ గేమర్ లాంటి పర్సనాలిటీ మేము రిలేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ అగ్రెసివ్నెస్, ఆ క్రేజీతనం దేంట్లో చూడలే. సో లిటరలీ ఆ లెవెల్లో తెచ్చినప్పుడు ఫ్యాన్స్ ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, ఫ్యాన్స్ రిలేట్ చేసుకుర్రు. ఆ కోపంని, ఆ అగ్రెసివ్నెస్ని వాళ్ళు ఇట్లా తీసుకోలే, ఎవరో తిడుతుండని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటే తిట్టర్రా నాయనా ఇట్లనే అవ్వాలి. సో ఆ రిలేటివ్స్, ఆ ఎమోషన్ అనేది బిల్డ్ అయింది. ప్లస్ ఇదేం ఒక్కరోజు హార్డ్ వర్క్ కాదు, ఇది చాలా ఇయర్స్కి వెళ్ళి కష్టపడి బిల్డ్ చేసుకున్న ఫ్యాన్ బేస్, ఉత్తిగానే అయితే ఇరగదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ కల్ట్. నౌ ఇప్పుడు వచ్చేసి ఇంకొక కోలా, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అతను చాలా మంది గేమర్స్ ఇంట్రడ్యూస్ చేసిండు మన తెలుగు కమ్యూనిటీలో. లిటరలీ 50 to 100K ఏం షో ఆఫ్ చేయకుండా ఎట్లా అంటే వాళ్ళకి లిటరలీ ఒక లైఫ్ కి ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇచ్చిండు. అంటే ఇది ఎవ్వరు చెప్పుకోలే, ఎవ్వరు చెప్పరు కూడా మొత్తం ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీలో. సో ఇగోండి మామ, ఈ కొన్ని ప్లేయర్స్ అయితే వీళ్ళకైతే మొత్తం 50K to 100K, లోకీ వైటీ, మంకీ వైటీ, మ్యాక్స్మిన్ గేమింగ్, గేమ్ బాయ్, రాబిన్, సినర్జీ, సహారా, వారియర్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో, నతాషా గేమింగ్, ఇంకా లిస్ట్ పోతూనే ఉంటుంది, మనం చెప్పే అవసరం కూడా లేదు.
సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్, ఎట్లా అంటే అందరికీ చెప్పుకోలే కానీ మన అందరికి తెలిసింది. సో దాని తర్వాత ఇప్పుడు బీజిఎంఐ కమ్యూనిటీలో ఒక ప్లేయర్ గురించి ఎక్స్ట్రీమ్స్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నన్ను అడుగుతారా మీరు ఏంది అని చెప్పేసి, నా ఒపీనియన్ ఏంటంటే ఇగో మామ, ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను కూడా చేస్తున్నా అంటే ఒక పర్సనాలిటీ అనేది ఉండాలి. ఇంకా ప్లస్ మీరు గేమింగ్ లో ఉన్నారంటే మీకు స్పెసిఫిక్ గా ఒక పర్సనాలిటీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఐషో స్పీడ్ని తీసుకోండి, స్కౌట్ని తీసుకోండి, మోటల్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, జానతన్ని తీసుకోండి, మీరు వాళ్ళ గేమ్ ప్లే కంటే వాళ్ళ పర్సనాలిటీకి ఎక్కువ కనెక్టెడ్. వాళ్ళు చాలా మంచోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు చాలా మీకు నవ్వుపిచ్చేయచ్చు, ఏదైనా చేయవచ్చు, అది అనమాట. సమ్ పీపుల్ ఇంకా మీరు చెప్తున్న లైఫ్లో మీరు ఎంత చేసినా చాలా మంది మిమ్మల్ని లవ్ చేస్తారు, చాలా మంది మిమ్మల్ని హేట్ చేస్తారు, అంతే. అండ్ దిస్ ఇస్ వాట్ మన కమ్యూనిటీని అయితే ఇంట్రెస్టింగ్ చేస్తుంది, ఎందుకంటే దట్స్ ఇట్, అట్లనే ఉంటుంది ఎంత అది ఉన్నా సరే. అండ్ దాని తర్వాత కానీ నేను క్యూరియస్ దేనికంటే మీ ఒపీనియన్ ఏంది? మీకేమనిపిస్తుంది నిజంగా యూనిక్ గేమర్ ఇస్ మిస్అండర్స్టూడ్ ఆర్ ఆ క్రిటిసిజం అనేది వ్యాలిడ్? సో కమెంట్ చేయండి. అండ్ ఐ వాంట్ టు సీ వాట్ మీరందరు యాజ్ అ తెలుగు బీజిఎంఐ కమ్యూనిటీ ఆడియన్స్ ఏమనుకుంటారు అని చెప్పేసి. ఇదైతే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ కలుస్తా నెక్స్ట్ వీడియో అయితే. అండ్ ఫాలో ఫర్ మోర్ రా ఒపీనియన్స్ అండ్ క్రేజీ వీడియోస్ కోసం. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్ నౌ.